నమస్కారం సినీ ప్రియులారా, బాగున్నారా? బాక్స్ ఆఫీస్ కి కింగ్ వచ్చేసాడు. ఇన్ని రోజులు థియేటర్లలో సరైన సినిమాలు లేక, ఉన్న సినిమాలు సరిగ్గా కలెక్షన్స్ లేక వెలవెలబోయాయి. ఇక ఒక్క ట్రైలర్ తోనే బాక్స్ ఆఫీస్ ని పరుగులు పెట్టించాడు, రంకెలేయించాడు. 600 కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ సినిమాకు అనుకున్నంత హైప్ క్రియేట్ కాలేదన్నారు. కానీ సినిమాకు కావాల్సింది బడ్జెట్ కాదు, నాకు కటౌట్ ఉంటే చాలని మళ్ళీ మళ్ళీ నిరూపించాడు. ఇంత చెప్పిన తర్వాత వాడు ఎవడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో తెలుగు సినీ వైభవాన్ని నలుదిశలా సాటి చెప్పినాడు. భారతీయ చలనచిత్ర రంగాన్ని 2 భాగాలుగా చీల్చాడు. బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని. అసలు ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంటేనే నార్త్ లో బాలీవుడ్, సౌత్ లో కోలీవుడ్ అనుకునేది ప్రపంచం. బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది కూడా ఒకటి ఉందని నిరూపించాడు అనుకుంటే కాదు, ఇండియన్ సినీ ఇండస్ట్రీ అంటేనే టాలీవుడ్ ప్రామాణికమని నిరూపించినాడు. 100, 200, 500 కోట్లు మాకే సాధ్యమని రొమ్ము విడుచుకొని నిలబడ్డ వాళ్ళకి నిలువున గుడ్డలు తీసి నిలబెట్టాడు. మన తెలుగువాడి సత్తాన్ని, తెలుగువాడి ప్రతిభని ప్రపంచానికి సాటి చెప్పినాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహోని అర్థం చేసుకోలేక యావరేజ్ అన్నారు. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ నచ్చలేదన్నారు. ఇక ఆదిపురుష్ సంగతి వేరే చెప్పాల్సిన పనే లేదు మీకు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాగలేవన్నారు. కానీ ఆదిపురుష్ విషయంలో మాత్రం ప్రభాస్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. బాహుబలి మూవీ కేవలం అదృష్టం వల్ల మాత్రమే వచ్చింది, వాడికి అంత సీన్ లేదు. ఇక నుంచి బాహుబలి మూవీ గురించి చెప్పుకొని బతకాల్సిందేగా, అసలు సినిమాలకి వాడు అన్ఫిట్ అన్నారు. ఇక పేనుస్వామి లాంటి వాళ్ళైతే ఇంకొక అడుగు ముందుకేసి అసలు ప్రభాస్ జాతకంలో హైయర్స్ అనేవే లేవు, ఇక ప్రభాస్ జాతకం సరిగా లేదు, ఇప్పుడు చూడాల్సింది ప్రభాస్ జాతకం కాదు, ప్రభాస్తో సినిమాలు తీసే డైరెక్టర్లు, నిర్మాతల జాతకాలు చూపించుకోవాలని ఎటకారం కూడా చేసినాడు. కట్ చేసే డైనోసార్ రూపంలో బాక్స్ ఆఫీస్ మీద ఇడ్స్క పన్నాడు. ఎంతలా అంటే మేమే బాచాలం, కింగులం అని ఎగిరెగిరి పన్నెలను తొక్కి నార తీసినాడు. థియేటర్లు ఇవ్వకుండా కలెక్షన్లు తగ్గించి చూపించి సినిమా ఫ్లాప్ చేయడానికి ఛాయశక్తులా కష్టపడినారు. కాకపోతే అక్కడ ఉన్నది డైనోసార్ అనే విషయం మాత్రం మర్చిపోయినారు. అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే ఉన్న థియేటర్లన్నీ లాక్కున్నాడు. చివరికి వాళ్ళకే థియేటర్లు లేకుండా చేసినాడు. ఈ బడా మాఫియా, థియేటర్ మాఫియా వాళ్ళందరూ కలిసి సినిమా కలెక్షన్లు తగ్గించి సినిమాను ఫ్లాప్ చేశారేమని ఫ్యాన్స్ అంతా భయపడినారు. కానీ కేవలం తన స్టార్ పవర్ తోనే సినిమాని హిట్ చేసి చూపించినాడు. సలార్ సినిమా హిట్ అయితే అయింది కానీ మనం అనుకునేంత హిట్ కాలేదు. కానీ ప్రభాస్ ని చూసి కడుపు మంటతో రగిలిపోయేటోళ్లకు, ప్రభాస్ ని చూసి నిత్యం ఏడ్చేటోళ్ళకైతే ఉత్సవం ఇచ్చినాడు ఆ సినిమాతో. అంటే ఇంకా మనం ఏడ్చడం తప్ప వీటిని పీకేదంటూ ఏం లేదురా అని అర్థమయ్యేటట్టు చేసినాడు వాళ్ళకు. ఇప్పుడు నాగాశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2898 AD అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ నెల 27వ తారీఖున సినిమా రిలీజ్ ఉంది. దానికి సంబంధించి 2 ట్రైలర్లు కూడా రిలీజ్ చేసినారు. ఇంకా ట్రైలర్లు ఎలా ఉన్నాయన్న విషయానికి వస్తే కేవలం ట్రైలర్స్ తోనే అల్లకల్లోలం చేసినాడు బాక్స్ ఆఫీస్ ని. క్లాస్ ని, మాస్ ని కలిపి కొట్టినాడు. ఆ విజువల్స్ గానీ, యాక్టింగ్ గానీ టాప్ క్లాస్. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ముందు తెలుగు సినిమా స్థాయిని, తెలుగు సినిమా వాళ్ళు సగర్వంగా తలెత్తుకొని నిలబడగల కంటెంట్ ఉంది సినిమాలో. ఈ ట్రైలర్లు వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనల్ని ఎక్కడ కూడా కనీసం చూపు పక్కకు తిప్పుకొనియకుండా చేసినాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ ట్రైలర్లు ఇవని చెప్పొచ్చు. కొన్ని సినిమాల విషయాల్లో మొదటి నుంచి అంచనాలు భారీగా ఉంటాయి. అంటే ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చే కొద్దీ ఆ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ సినిమానే తీసుకుందాం. ఈ సినిమాను రామాయణం బేస్డ్గా తీర్చన్నారంటేనే మనకు ఒక విధమైన హైప్ క్రియేట్ అయింది. కానీ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్, టీజరు, ట్రైలరు ఇవన్నీ వచ్చే కొద్దీ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ కంటే టెన్షన్ ఎక్కువైంది సినిమా ఎట్లుంటుందో అని. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన కల్కి విషయంలో మాత్రం అంత రివర్స్ లో జరుగుతుంది. అంటే మొదట్లో ప్రభాస్ హీరోగా ఈ మహానటి ఫేమ్ నాగాశ్విన్ డైరెక్షన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ ఓకే అనుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ కే అని ఒక టైటిల్ పోస్టర్ రివీల్ చేసినప్పుడు కొంచెం ఏదో ఆసక్తి. ఆ తర్వాత దానికి సంబంధించిన టీజర్, ప్రాజెక్ట్ కే అంటే కల్కి అని ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఫ్యాన్స్ లో ఇంత భయం, ఈ సినిమా కూడా ఏమన్నా ఈ ఆదిపూర్ సినిమా మాదిరిగా ఫ్లాప్ అవుతుంది అని కొంచెం భయపడినారు. కానీ సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ కి ముందు ఇప్పుడు అంటే ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేసినప్పుడు ఆ సినిమా మీద తారస్థాయికి పోయినాయి. అంటే అంచనాలు తారస్థాయికి వెళ్ళిపోయినాయి అనమాట. మూవీ టీం కూడా దానికి సంబంధించి సినిమా ప్రమోషన్లు కూడా భారీ లెవెల్లో చేసింది. అంటే కనీసం ఈ ఓన్లీ ప్రమోషనల్ కంటెంట్ కు, ఓన్లీ ప్రమోషన్ చేయడానికి దాదాపుగా 50 నుంచి 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సినిమా టీజర్ గానీ, సినిమా ట్రైలర్ గానీ, సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ గానీ, ఆ ఒకటి బుజ్జి అండ్ భైరవ అనే వెబ్ సిరీస్ గానీ, ఆ తర్వాత ఒక యానిమేటెడ్ కార్ కి మన కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పడం గానీ, ఆ తర్వాత ముంబై, హైదరాబాదు, చెన్నై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో దానికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ పెట్టడం, ఇవన్నీ కూడా సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసినాయి. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా
ఈ సినిమా గురించి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా మీద ఎక్కడ కూడా ట్రోల్స్ అనేవి రాలేదు. మీరు గతంలో చూసినట్లయితే సాహో కానీ బాహుబలి తర్వాత రిలీజ్ అయిన ప్రభాస్ సినిమాల్లో సాహో తప్ప రాధేశ్యామ్, ఆది పురుష్ ఈ సినిమాల విషయాల్లో ఎక్కువ ట్రోల్స్ వచ్చినాయి, విపరీతమైన ట్రోల్స్. అసలు ఏ స్టార్ హీరో కానీ ఒక పాన్ ఇండియా స్టార్ ని అంత ట్రోల్ చేసినారు, కనీసం ఒక స్టార్ హీరోని కూడా అట్లా ట్రోల్ చేయరు. అయితే ఈ కల్కి విషయంలో మాత్రం అటువంటిది ఏం జరగలేదు, ఎక్కడ కూడా ట్రోల్స్ అనేవి కనిపించలేదు ఇప్పటి వరకు కూడా. ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఈ సాంబార్గాళ్ళు తెలుగు సినిమా అంటేనే ఒక విధంగా ఏడ్చి చచ్చంటారు. అంటే వాళ్ళు కంటెంట్ ఇయ్యలేరు, కంటెంట్ ఇచ్చే తగ్గలేరు. అంటే మన సినిమాలు వాళ్ళకు భాషాభిమానం ఎక్కువ, వాళ్ళ సినిమాల్ని తప్ప మన సినిమాల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. దాదాపుగా మన సినిమాలో ట్రోల్ చేయడానికే చూస్తారు కానీ మన సినిమాలు ఎంకరేజ్ చేసేదంటూ ఉండదు వాళ్ళ దగ్గర. అటువంటి తమిళనాడులో కూడా ఈ సినిమా మీద ఎక్కడ కూడా ట్రోల్స్ అనేవి రాలేదు. మల్టీప్లెక్స్ లో కానీ సింగిల్ స్క్రీన్స్ లో కానీ టికెట్ రేట్లు అమాంతం పెంచినారు. దాదాపు 70 రూపాయల నుంచి 200 వరకు పెంచినారు. ఒక మల్టీప్లెక్స్ లో సినిమాకు వెళ్ళాలంటే దాదాపుగా 600 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే సింగిల్ స్క్రీన్స్ లో కూడా 450 రూపాయలు ఖర్చు. ఇంకా కింద లో క్లాస్ థియేటర్లలో అయితే 200, 250. అయినా సరే టికెట్లు పెట్టిన వెంటనే హార్డ్ కేకులే కమ్మడవుతున్నాయి. అంటే సినిమా మీద ఏ రేంజ్ లో అయిపోయిందో ఇంక మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి డే 1 రికార్డు దాదాపు బాహుబలి రికార్డు కూడా క్రాస్ చేయొచ్చు, త్రిబుల్ ఆర్ రికార్డు కూడా క్రాస్ చేయొచ్చు అని ఒక అంచనా. ఖచ్చితంగా డే 1 200 కోట్ల క్రాస్ పైనే పెట్టే అవకాశం కనబడుతుంది ఇప్పుడు ట్రేడ్లు ఇప్పుడున్న బస్ ప్రకారం అయితే. ఇంకా ఆంధ్రాలో టికెట్లు ఇంకా సేల్ పెట్టలేదు, ఎందుకంటే టికెట్ రేట్లు దానికి తోడు బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అందుకని టికెట్లు మామూలుగా బెనిఫిట్స్ అంటే ఒక స్టార్ హీరో మూవీస్ కి కనీసం రాత్రి 1 గంట 2 గంటల ఆ టైంలో సినిమాలు రిలీజ్ చేశారు. 5 గంటల షో కూడా పర్మిషన్ లేదని తెలిసింది. మరి అశ్విని దత్తు నిర్మాతలు వీళ్ళంతా కలిసినారు కదా, మరి ఏం చెప్పారో తెలియదు. కానీ మొత్తానికి ఆంధ్రాలో మాత్రం ఇంకా టికెట్ అయితే సేల్స్ పెట్టలేదు. మొత్తానికి అయితే ఇంకా సినిమా మీద ఎటువంటి అనుమానాలు లేవు. సినిమా కంటెంట్ విషయంలో కానీ లేదంటే ఇంకో విషయంలో కానీ లేదంటే సినిమాకి హైప్ లేదని కానీ బజ్ లేదని కానీ ఇటువంటి వల్ల ఏం లేవు, ట్రోల్స్ కూడా లేవు. ఇప్పుడు డే 1, డే 2, డే 3 ఈ 3 రోజులకు ఇక ఎటువంటి డోగా అయితే లేదు. ప్రస్తుతం సినిమా మీద ఉన్న హైప్ దృష్ట్యా చూస్తే ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ మాట్లాడాలి. మండే నుంచి కంటెంట్ మాట్లాడాలి. సినిమా బాగుందా బాగలేదా అనేది, ఇంకా ఆ కంటెంట్ ఎలా ఉందో దాదాపు బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఇంకొక విషయం, ఈ సినిమా మీద ఎక్కువగా కాపీ మార్కులు పడినాయి. అంటే డ్యూన్ కు కాపీ లాగా ఉంది, లేదంటే స్టార్ వార్స్ ని పోలింది, లేదంటే ఐరన్ మ్యాన్ లే కొన్నాడు ప్రభాస్ అని. అసలు కాపీ కొట్టాల్సిన అవసరం మనకే ఉంది. కాపీ అనే మరక ఎవరికి వేయాలి? హాలీవుడ్ వాళ్ళకి వేయాలి. మనం ఎందుకు? మన పురాణాలని మన ఇతిహాసాలని వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు ఒక సూపర్ హీరోను వాళ్ళు తయారు చేసుకున్నారు. మన దాంట్లో మనం తీసుకున్నాం, వాళ్ళు మన దాంట్లో తీసుకున్నారు, కానీ మనం మన దాంట్లో తీసుకున్నాం. అప్పుడు కాపీ ఎట్లయితుంది? డ్యూన్ లెక్క ఉంది, లేదంటే స్టార్ వార్స్, ఐరన్ మ్యాన్, అవెంజర్స్. ఎందుకు? వాళ్ళు కాపీ కొట్టింది మన నుంచి, మన పురాణ ఇతిహాసాల నుంచి కాపీ కొట్టారు. అది ఎందుకు? ఇప్పుడు అవతార్ సినిమానే తీసుకోండి. అవతార్ సినిమా కూడా మన రామాయణాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఒక ఇంటర్వ్యూలో జేమ్స్ కెమెరాన్ చెప్పినాడు. ఇంకా మనకెందుకు సిగ్గు? కాపీ ఏముంది? మొత్తానికైతే సినిమా కంటెంట్ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో, సినిమా బజ్ విషయంలో, థియేటర్స్ విషయంలో, టికెట్స్ ఇష్యూ విషయంలో ఎందులోనూ ఎటువంటి డోకా లేదు సినిమాకి. ఇంకా కంటెంట్ మాట్లాడాలి. మరి సినిమా ఎలా ఉంటుందో రేపు 27వ తారీఖు ఫస్ట్ షో చూసేసి మీకు రివ్యూ ఇస్తాను. ఓకే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.